అందరికీ నమస్కారం. ఈరోజు వార్తలు. ముందుగా ఈనాడులో మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి. అది కూడా మీకు నచ్చితేనే. ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్ ప్రమాణం. హాజరైన మోదీ, కేంద్ర మంత్రులు, తెలుగు రాష్ట్రాల గవర్నర్లు. ప్రధాని మోదీతో సిపి రాధాకృష్ణన్ కరచాలనం. ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్తో ప్రమాణం చేసిన రాష్ట్రపతి ముర్ము. భారత 15వ ఉపరాష్ట్రపతి చంద్రాపురం పొన్నుస్వామి రాధాకృష్ణన్ బాధ్యతలు చేపట్టారు. శుక్రవారం రాష్ట్రపతి భవన్లో గణతంత్ర మండపంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆయన చేత ప్రమాణం చేయించారు. కార్యక్రమంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బిఆర్ గవాయ్, మాజీ ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కర్, ఎం వెంకయ్య అన్సారీ తదితరులు పాల్గొన్నారు. దక్షిణాది కుంభమేళాలు, గోదావరి పుష్కరాలు, బాసర నుంచి భద్రాచలం వరకు ఆలయాల అభివృద్ధి. ఒకే రోజు 2 లక్షల నుంచి మంది వచ్చినా ఇబ్బంది లేకుండా ఏర్పాట్ల శాశ్వత ప్రాతిపదికన పనులు. సమీక్షలు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు. గోదావరి పుష్కరాలకు శాశ్వత ప్రాతిపదికన ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులు ఆదేశించారు. డ్రిల్లింగ్, బ్లాస్టింగ్ పద్ధతిలో ఎస్ఎల్బీసీ సొరంగం పనులు. టీబీఎం విధానానికి స్వస్తి. సాంకేతిక సమస్యల దృష్ట్యా ప్రభుత్వ నిర్ణయం. శ్రీశైలం ఎడమకట్టు కాలువ సొరంగ మార్గం తవ్వకంలో మిగిలిన పనులను సంప్రదాయ డ్రిల్లింగ్, బ్లాస్టింగ్లో పూర్తి చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. టన్నెల్ ఓరింగ్ మెషిన్ పద్ధతికి వస్తే పలికాలని నిర్ణయం తీసుకుంది. నిర్మాణ సంస్థ సూచనలతో టీబీఎంతో మిగతా పని పూర్తి చేయడానికి ఉన్న సాంకేతిక సమస్యల పరిగణలోకి తీసుకుని ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. హైదరాబాద్ చుట్టూ 3 భారీ రైళ్ల టెర్మినళ్లు. ఔటర్కు రీజనల్ రింగ్ రోడ్ మధ్యలో నిర్మాణాలు. దక్షిణ మధ్య రైల్వే ప్రణాళికలు రాష్ట్ర ప్రభుత్వానికి తెలిపిన అధికారులు. దేశంలో వివిధ రాష్ట్రాల నుంచి వచ్చే రైళ్ల రద్దీ నేపథ్యంలో హైదరాబాద్ మహానగరం చుట్టూ కొత్తగా 3 భారీ రైళ్ల టెర్మినల్ నిర్మించేందుకు రైల్వే శాఖ ప్రణాళిక రూపొందించింది. ఢిల్లీ, బెంగళూరు వంటి నగరాలకు శివారు ప్రాంతంలో రైల్వే టెర్మినల్ ఉన్నాయి. దూర ప్రాంతాల నుంచి వచ్చే రైళ్లు ఆయా నగరాల మీదుగా ఇతర ప్రాంతాలకు వెళ్లే ఎక్స్ప్రెస్లను వాటి శివారు ప్రాంతాల వరకు పరిమితం చేస్తున్నారు. అదే రీతిలో హైదరాబాద్ చుట్టూ 3 రైళ్ల టెర్మినళ్లను ఔటర్కు రీజనల్ రింగ్ రోడ్ మధ్యలో నిర్మించేందుకు దక్షిణ మధ్య రైల్వే ప్రణాళిక సిద్ధం చేసింది. వరంగల్ మార్గం చెర్లపల్లి టెర్మినల్ను నిర్మించి అందుబాటులోకి తీసుకురాగా, వికారాబాద్ బొంబాయి మార్గంలో నాగులపల్లి టెర్మినల్ రామచంద్రపురం మండలం ఎమ్మాడి ఇప్పటికే ఉంది. దీంతో మహబూబ్నగర్, బెంగళూరు, జుకల్, శంషాబాద్, నిజామాబాద్, నాందేడ్, డబుల్పూర్, మేడ్చల్ మండలాల్లో టెర్మినల్లో దృష్టి పెట్టింది. నడి రోడ్డుపై రియల్టర్ సొంత బాడీగార్డ్ ఘాతకం. మధ్యలో ఘటన. సహచర నియామకం, జీవోలు సవరణ తప్పదు. ఉన్నత విద్యామానుల సమస్యల ఏసీల అభిప్రాయం. డిగ్రీ సిలబస్ అన్ని వర్షాలు అమలు చేయాల్సిన స్పష్టీకరణ. ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్ ప్రమాణం. రాష్ట్రపతి భవన్లో సీఎం చంద్రబాబుతో కారాచరణ చేస్తున్న సిపి రాధాకృష్ణన్.